మాకు కొద్ది సైడ్ మేడం మేడం ఒకసారి ఓకే మేడం ఒకసారి అర్జెంట్గా రాలి తొందరగా బాబాయ్ ఉంటా
అందరికీ నమస్కారం. ఏలూరు నగరంలో అమ్మవారి ఉత్సవాలు ఎంతో ఘనంగా గంగానమ్మ తల్లి అమ్మవారి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే మరి ఆ తల్లి ఆశీస్సులు ఏలూరు నగర ప్రజలందరికీ ఉండాలని, అలాగే ప్రతి ఒక్కరిని కూడా సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మరి ఆ తల్లిని కొలుస్తూ ఈ రోజున మరి గంగానమ్మ తల్లి అమ్మవారు, అలాగే పోతురాజు బాబు ఇనికొండ అంకమ్మ తల్లి, అలాగే ఆది మహాలక్ష్మమ్మ అమ్మవారిని కొలిచి మరి మా కుటుంబ సమేతంగా కూడా ఆ పడమటి వీధి అమ్మవార్లు, అలాగే ఇక్కడ పవర్పేట అమ్మవారిని దర్శించుకొని మా మొక్కులు తీర్చుకోవడం జరిగింది. సీరా సారే సమర్పించి మరి ఎంతో అంగరంగ వైభవంగా ఏలూరు నగరంలో ఈ జాతర మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మరి ప్రతి చోట కూడా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, పారాయణలు కానివ్వండి, అమ్మవార్లకి పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని కుంకుమార్చనలు అన్నీ కూడా చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. అలాగే మరి పడవర వీధి కూడా మరి ప్రత్యేకంగా మరి అందరినీ కూడా తీసుకొచ్చి ఏదైతే ఏలూరు నగరమే కాకుండా చుట్టుపక్కల రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, అలాగే సినీ ప్రముఖులు కూడా అందరూ వచ్చి మరి అక్కడ దర్శించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఇంత చక్కగా ఈ కమిటీ సభ్యులు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషం. మరి రేపు మరి జరగబోయేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు మరింత ఘనంగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అలాగే మరి ఇక్కడ పవర్పేటలో కూడా ప్రత్యేకంగా మరి గౌరవ శాసనసభ్యుల వారి సారథ్యంలో, అలాగే మన పార్థసారథి గారు ఏఎంసీ చైర్మన్ గారి సారథ్యంలో చక్కగా ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ తల్లిని మరి మేము కూడా దర్శించుకోవడం చాలా సంతోషం. అలాగే పడమర వీధిలో 8వ తారీఖున మరి ఉదయం 8 గంటలకి నల్లమారెమ్మ అమ్మవారిని కూడా తీసుకురావడం జరుగుతుంది. పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా పాల్గొని మనకు ఉన్నటువంటి భయాలు కానివ్వండి, అలాగే అన్ని అరిష్టాలు ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగించుకునేందుకు ఆ తల్లిని దర్శించుకోవాలని మరి కోరుకుంటూ అందరికీ కూడా, అలాగే 8వ తారీఖున ఇక్కడ పవర్పేటలో కూడా మరి అమ్మవారికి సారె పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా మరి 1000 మంది పాల్గొని ఈ సారిని కూడా తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఆ తల్లి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.